విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళన చేస్తోంది. స్టీల్ ప్లాంట్ ని సేల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. హామీ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకోలేదు అన్నది కార్మికుల ఆవేదన. కూర్మన్నపాలెంలో దీక్షా శిబిరానికి కార్మికులంతా చేరుకున్నారు. అక్కడ రాస్తారోకోకి దిగారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. నేషనల్ హైవేని దిగ్బంధించారు కార్మికులు, అలాగే ఉద్యోగులు. కూర్మన్నపాలెం జంక్షన్ లో ప్రస్తుతం భారీగా పోలీస్ బందోబస్తు కనిపిస్తోంది. కార్మిక సంఘాల నాయకులతో పోలీసులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కూర్మన్నపాలెంలో తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఉక్కు పిడికిలి బిగించిన కార్మికులను ఏం చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు? 2 నెలలుగా ఇచ్చిన హామీ నెరవేరలేదు అని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి కార్మికుల డిమాండ్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఉక్కు కార్మికులంతా ఇప్పుడు ఉక్కు పిడికిలి బిగించి మరింత ఆందోళన ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈరోజు రాస్తారోకో పిలుపునిచ్చిన నేపథ్యంలో చూడొచ్చు, ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పడుతుంది. దీంతోపాటు ఈ రాస్తారోకోతో ఒక్కసారిగా కూర్మన్నపాలెం జంక్షన్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి గాజువాక వరకు దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు ఈ రోడ్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇటువైపు కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి అనకాపల్లి వైపు కూడా ప్రత్యేకంగా అప్పుడు వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. మరోవైపు పోలీసులు వాహనాలను కొన్ని చోట్ల డైవర్షన్ చేస్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల ఇప్పటికే భారీగా వాహనాలు నిలిచిపోయి ఆందోళన అనేది ఉధృతంగా కొనసాగుతుంది. పోలీసులు ఆ కార్మిక సంఘాల నాయకులను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వీరంతా కూడా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇది ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఈ ఆవేదనని చూడొచ్చు. బతుకు భారం నా ఊపిరి విశాఖ ఉక్కు అనే నినాదంతో ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఇలా రోడ్డుపైకి వచ్చి ఈ విధంగా ఆందోళన చేస్తున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళ ఆందోళన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నిర్ణయంతో ఉక్కు ఉద్యోగికి గుండెపోటు అనే ఒక నినాదంతో ఇంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది విశాఖ ఉక్కు, తెలుగువారి ఉక్కు ఈ కుటుంబంపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ పరం అయితే తమ జీవితం భారం అవుతుంది అని ఒకే ఒక్క నినాదంతో ఇదంతా కూడా తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఆ కార్మిక ఉద్యోగులు కూడా ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి మీ డిమాండ్ ఏంటి? గత కొన్ని రోజులుగా 1307 రోజులుగా మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాస్తారోకోకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలి. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎంతో మంది బతుకుతున్న వాళ్ళందరూ కూడా రోడ్డు పాలు అయిపోతే వచ్చేది ఏంటుంది? ప్రభుత్వాలు కూడా కొద్దిగా చూసుకోవాలి. 1307 రోజుల నుంచి చేస్తున్నా సరే కానీ ప్రభుత్వానికి ఏమీ కూడా నచ్చిపెట్టుకోకపోతే సార్ మా బ్రతుకులు ఇంకెంది సార్? మా ప్రాణాలు పోయినా సరే మా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే మేము బ్రతుకుంటాం సార్, లేకపోతే లేదు సార్. మా భూములు తీసుకున్నారు సార్. మా భూములు తీసుకున్నందుకు మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఆ ఉద్యోగాలు లేవు, ఏవీ లేవు సార్. మాకు ఇంకా మా పిల్లల భవిష్యత్ ఏంటి? భారీగా ఆందోళన అనేది కొనసాగుతుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరికొంతమంది కార్మికులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి అంటే 2 నెలల క్రితం కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి పర్యటించారు, కొంత భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏమంటారు? చెప్పడానికి ఏమున్నాయి సార్? ఇప్పుడు 3.5 సంవత్సరాల పాటు ఈ ఆందోళన కొనసాగుతున్నాయి. ఈరోజు నేను ఇంటికి వెళ్ళకుండా 6 నెలలు అయింది. 6 నెలల కోసం ఇప్పుడు ఈ బాధలు భరించలేక ఇంటికి వెళ్ళకపోతాను. ఊరి మీద పిచ్చోళ్ళగా తిరుగుతున్నాను.
ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తాలూకా బాధలు ఏ విధంగా ఉన్నాయి మీకు అంతకన్నా మీరు ఏం తెలియజేస్తాను. ఎలాగైనా మీరే మీ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేసి మాకు కాపాడి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఖచ్చితంగా మీరు డిమాండ్ ఏం చేస్తారు? అంటే ఆందోళన అనేది 1300 రోజులు చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఉంది, మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకటే సేల్ అతనికి మర్చి చేయండి, లేదంటే ప్రొడక్షన్కి అయ్యేలాగా రా మెటీరియల్ ఇవ్వండి, దాంతో రిక్రూట్మెంట్ చేయండి. రా మెటీరియల్ అంటే మనకి ప్రొడక్షన్ టార్గెట్ 7.5 మిలియన్ టన్నులు ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే రిక్రూట్మెంట్ చేయండి, మైన్స్ ఇవ్వండి, లాంగ్ ఈజ్ మైన్స్ ఇవ్వండి. అప్పుడు స్టీల్ ప్లాంట్లోని ప్రతి కార్మికుడు మా స్టీల్ ప్లాంట్ మా గాజువాకలో ఉంది, మేము ప్రూవ్ చేసుకుంటాం. మేము ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మైన్స్ ఇవ్వండి, లేదంటే ప్రైవేట్ సైడ్లో మర్చేయండి. అంతేగాని మీ డెసిషన్ తీసుకోకండి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ లీడర్షిప్ అని చాలా ఇంపార్టెంట్. చెప్పండి సార్, ఢిల్లీలో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోంది స్టీల్ మంత్రి నేతృత్వంలో. ఖచ్చితంగా మీరు ఏం చెప్పదలుచుకుంటారో, ఇక్కడ నుంచి ఆందోళన ఎలా కొనసాగబోతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్లో మేము అడుగుతున్నది 100% సామర్థ్యంతో నడిపించమని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ఎందుకు తగ్గిస్తారని అడుగుతున్నాం. కావాలని 3 బ్లాస్ట్ ఫర్నేస్లో 1 బ్లాస్ట్ ఫర్నేస్ అని అడుగుతూ ఎందుకు 2 మూసేస్తున్నారని అడుగుతున్నాం. ఎందుకు సొంత గనులు ఎవరని అడుగుతున్నాం. ఎందుకు ప్రైవేట్ చేయాలని ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు వివక్షత? ఛత్తీస్గఢ్లో నగర్నాన్ని కాపాడారు, నగర్నాన్ని ప్రైవేట్ చేయమని ప్రకటించారు. వైజాగ్ స్టీల్ మీద ఎందుకు వివక్షత? ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు వివక్షత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చూపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిలబెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలేకపోతా ఉన్నారు? 3 మాసాలైంది, మీరు అడిగిన టైం ఇచ్చాం, అయినా కూడా మీరు ప్రైవేటీకరణని దొడ్డిదాన్ని చేసేదాన్ని ఆపలేకపోతున్నారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాస్తారోకో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు మాకుంది. గతంలో కూడా పొట్లాడే మేము 1% కూడా ఈరోజు కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. భవిష్యత్తులో కూడా కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిని ఖచ్చితంగా విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపకపోతే మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని. పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది, ఏమంటారు? ఇట్లాంటి అరెస్టులు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ అరెస్టుల వల్ల మేము బెదిరిపోయేది లేదు. మరింత మా ఉద్యమం పెరుగుతుంది. 3.5 ఏళ్ల నుంచి పోలీసు జోక్యం లేదు. 3.5 ఏళ్ల నుంచి కేసులు లేవు, నోటీసులు లేవు. మొట్టమొదటిగా పోలీసుని ప్రయోగించడం అనేది ఈసారే ఇదే మొట్టమొదటిసారి. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు ఇస్తామని చెప్తూ ఈరోజు అరెస్టులు సాగించడం, ఇదేనా మద్దతు అని అడుగుతున్నాం. ఇదేనా మీరు మద్దతు ఇవ్వడం అని అడుగుతున్నాం. నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాన్ని ఆపలేరు. ప్రస్తుతానికి పోలీసులు భారీ స్థాయిలో రంగంలోకి దిగారు. ఇక్కడ అరెస్టులు చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ కార్మికులు పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే రోడ్లపైకి రావద్దని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రజా రవాణాకు భంగం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాము అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉద్రిక్తకర పరిస్థితులని చోటు చేసుకుంటే అందరూ కూడా ఒకరికొకరు అండగా కార్మికులంతా ఉన్నారు. అయితే పోలీసులు ప్రత్యేకంగా వీరిని అరెస్ట్ చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. గత 1307 రోజులుగా వీరంతా కూడా రోడ్లపైకి వచ్చారు, నిరసనలు చేపడుతున్నారు, శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తారు. అయితే ఈ రోజు కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరి రాకపోవడంతో వీరంతా కూడా తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇప్పటికే గతంలో రాష్ట్ర నిర్వహించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో కూరనపాలెం జంక్షన్కి చేరుకుని రాస్తారోకో చేస్తూ ఉన్నారు. కార్మిక ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మరోవైపు కేంద్ర బలగాలు కూడా సిఎస్ఎఫ్ బలగాలు కూడా మోహరించారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా కేంద్ర బలగాలు మోహరించారు. మరోవైపు ఈ పోలీసులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడికి పరిస్థితిని చక్కటి పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఎంతకైనా సరే తాము వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. చెప్పండి, పోలీసులు వచ్చారు, తీరుతాం. మేము ఈరోజు న్యాయంగా రాస్తారోకో కార్యక్రమం అనేది ముందే హెచ్చరించేయడం జరిగింది. మా కడుపు మండి మేము రోడ్డు మీద రాస్తారోకో చేస్తుంటే బలవంతంగా మమ్మల్ని పోలీసులు ఆగుతున్నారు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. పోలీసులు అలాగే చెప్పండి ఏమంటారు? ఈ రోజు గత 3.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్న మమ్మల్ని ఈ రోజు శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమం రాస్తారోకో కూడా మేము చేయడం జరిగింది. కానీ ఎప్పుడూ లేదు మేము గవర్నమెంట్ కానీ ఈ రోజు అడుగుతున్నాం. ఏ రోజు కూడా ఒక్క విషయం కూడా ఏ రోజు తప్పు చేయకుండా ఈరోజు కార్మిక సంఘాలన్నీ శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క రాస్తారోకోని ఈ విధంగా చేయించడం చాలా తప్పు. ఈరోజు అత్యంత మెజార్టీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మా యొక్క ధర్నాన్ని తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపయోగించాలని కోరుతాం.
చెప్పండి సార్, ఓవరాల్గా అంటే వస్తారకు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, దేనివల్ల దేనికోసం? నాకు వాయిస్ అయిపోయింది, నేను అంటే ప్రజా రవాణా భంగం ఏంటి, దేనికోసం? నోటీసులు ఇచ్చారా ఆల్రెడీ మీరు? నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓకే, నాకు వాయిస్ ప్రాబ్లం ఉంది, నేను మాట్లాడలేను. ఓకే ఓకే. అంటే ఏంటి వస్తారకు అంటే ప్రజా రవాణా భంగం కలిగిందని చెప్తున్నారు, ఏంటి? అదే కారణం. ఏంటి సార్? ఇప్పుడు నేషనల్ హైవే బ్లాక్ చేయడం కరెక్ట్ కాదు కదా, దానివల్ల. ఇప్పటికే నోటీసులు ఇచ్చాం, అయితే అయినప్పటికీ రోడ్లపైకి వచ్చారు. శాంతియుతంగా నిరసన చేసుకుంటే తాము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని పోలీసులు ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు భారీ స్థాయిలో ఇంకా ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది. అయితే తమకు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాము ఇక్కడ నుంచి విరమించేది లేదంటూ కూడా వీరంతా కూడా తెగేసి చెప్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, ప్రజా రవాణాకు భంగం కలిగిన నేపథ్యంలోనే తాము ఇక్కడ నుంచి వారిని అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడ ఎక్కడికక్కడ పోలీసులు వారిని లేపే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై నుంచి రహదారిని, నేషనల్ హైవేని వీరంతా కూడా దిగ్బంధించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు రంగంలోకి దిగి వారిని ఒక్కొక్కరిని తరలించే పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతానికి చాలా మంది ఇంకా కార్మికులు ఉన్నారు, అందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మేము శాంతియుతంగా పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ కాపాడాలి. స్టీల్ ప్లాంట్ మూసేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇది మేము సాగనివ్వం, మేము కాపాడుకుంటాం. స్టీల్ ప్లాంట్ ని ప్రాణాలు ఇస్తాం, మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం. వైపు ట్రాఫిక్ ని క్లియర్ చేసి వెహికల్స్ ను పంపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ రాస్తా రోకో కారణంగా. దీన్ని కొంతమందిని క్లియర్ చేసి వాహనాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ని కూడా కొన్ని చోట్ల డైవర్షన్ కూడా చేశారు. అయితే భారీగా ఈ కూర్మనపాలెం జంక్షన్ లో కార్మికులు, ఉద్యోగులు భారీ ఎత్తున తరలి వచ్చారు, రోడ్లపై బైఠాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాస్తా రోకోలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆందోళన చెందే పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం మీద ఇక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు అయితే చూస్తున్నాం. అందరూ కూడా కార్మికులంతా కూడా బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చే చూస్తున్నాం. మొత్తం మీద ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఈరోజు ఢిల్లీ స్థాయిలో ఒక స్పష్టమైన ప్రకటన నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ తీసుకోవాలి, స్పష్టమైన ప్రకటన చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన అనేది కొనసాగుతుంది. ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకుంటున్నారు.